brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ ఇవాళ విజయవాడలో పోలీసుల విచారణకు హాజరు కాబోతున్నారు. గతేడాది వాసిరెడ్డి పద్మ ఫిర్యాదు చేసిన కేసులో ఆయన విచారించనున్నారు పోలీసులు. గతంలో పోక్సో కేసులో బాధితురాలి వివరాలు వెల్లడించారని ఆయనపై కేసు నమోదైంది. ఇవాళ విచారణకు హాజరు కావాలని గోరంట్ల మాధవ్కు నోటీసులు ఇచ్చారు విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులు. గోరంట్ల మాధవ్పై 72, 79 BNS కింద కేసు నమోదు చేశారు. సెక్షన్ 23 క్లాస్ 4 ఆఫ్ పోక్సో యాక్ట్ 2012 ప్రకారం క్రైమ్ నెంబర్ 101/2024 నమోదైనట్లు నోటీసుల్లో స్పష్టం చేశారు. 2024లో వాసిరెడ్డి పద్మ ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ పోక్సో కేసులో బాధితురాలి పేరు చెప్పారని మాధవ్పై ఆరోపణలున్నాయి. దీంతో ఇవాళ గోరంట్ల మాధవ్ తన న్యాయవాదులతో కలిసి సైబర్ క్రైమ్ పోలీసుల విచారణకి హాజరు కానున్నారు. ఈ నోటీసులు ముమ్మాటికి వేధింపే అంటున్నారు మాధవ్. కూటమి ప్రభుత్వంపై ఈ విషయంలో తీవ్ర విమర్శలు చేశారు. మరి ఈ నేపథ్యంలో ఇవాళ విచారణ ఎలా సాగుతుంది, ఆయన ఏం చెప్తారో అనేది ఆసక్తికరంగా మారింది.